Hello everybody, welcome to Nivas Info. Today topic is 10th class maths loni second chapter sets exercise 1. Question number 1. Which of the following are sets? Justify your answer. మనకి క్రింద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సెట్సా కావా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. మంత్ నేమ్ స్టార్టింగ్ లెటర్ జేతో మొదలయ్యే మంత్స్ ఉంటాయి కదా, ఆ మంత్స్ అన్నిటిని మనం ఒక గ్రూప్గా ఏర్పరిచి దాన్ని మనం సెట్ అనొచ్చా. సో సెట్ అనొచ్చా అంటే అసలు సెట్ అంటే ఏంటనేది మనకు తెలిసి ఉండాలి. సింపుల్, సెట్ అంటే ఏం లేదు, ద కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నౌన్ యాజ్ ఎ సెట్. ఇక్కడ వెల్ డిఫైన్డ్, ద వర్డ్ వెల్ డిఫైన్డ్ రిఫర్స్ టు ఎ స్పెసిఫిక్ ప్రాపర్టీ which makes it easy to identify whether the given object belongs to the set or not. At the same time, the word distinct means that the object of a set must be all different. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే సెట్ అంటే చాలా సింపుల్, ఒక గ్రూప్. సో ఒక గ్రూప్ అని మనం ఎప్పుడు అంటాము, ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా సమ్ కామన్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉండాలి. ఇక్కడ అదే అనమాట వెల్ డిఫైన్డ్. ఇక్కడ వెల్ డిఫైన్డ్ అంటున్నాడు. వెల్ డిఫైన్డ్ ఏంటంటే మనం ఒక సెట్గా తీసుకున్నప్పుడు, సెట్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో గ్రూపు, ఒక గ్రూప్లో మనము కొన్ని సంథింగ్ ఏవైనా కొన్ని వస్తువులు కానీ లేదా కొన్ని మెంబర్స్ ఏదైనా ఏది పెట్టినా ఒక గ్రూప్గా తీసుకున్నప్పుడు ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా అందులో ఒకటి కామన్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఉండాలి. సేమ్ ఉండకూడదు. సేమ్ ఉంటే అది గ్రూప్ అవ్వదు. సేమ్ ఉండకూడదు. అదేవిధంగా కామన్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉండాలి. అట్లాంటి వాటిని మనము సెట్స్ అంటాము. అది మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది దాని మీద సాల్వ్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ప్రాబ్లము ఇక్కడ ఏమంటుందంటే మంత్ స్పెల్లింగ్లో స్టార్టింగ్ లెటర్ జే ఉండాలి. సో అలాంటి జేతో మొదలయ్యే మంత్స్ని ఒక గ్రూపుగా తీసుకుంటే దాన్ని సెట్ అనొచ్చా అంటుండు. సో ఫస్ట్ మనము రాద్దాం. జేతో మనకి ఏమేమి మొదలవుతాయి, జనవరి, జూలై, జూన్. ఓకే, జనవరి, జూన్, జూలై, ఈ 3 కూడా మనకి జేతో మొదలవుతాయి. సో వీటన్నిటిని నేను ఇక్కడ కర్లీ బ్రాకెట్ లోపల తీసుకున్నాను. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి, డిఫరెంట్ మంత్స్. ఈ మంత్స్ని నేను కర్లీ బ్రాకెట్లో తీసుకున్నాను. ఇక్కడ జే అనేది తీసుకున్నాను. జే ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ ఇవన్నీ కూడా జేతో స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు, మంత్ అని తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మంత్ అంటే ఇంకా డిఫరెంట్ మళ్ళీ మంత్స్ వేరే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ కూడా మంత్సే. కాబట్టి నేను ఇక్కడ పర్టికులర్గా జే తీసుకున్నాను. జే ఈజ్ ఈక్వల్ టు జనవరి, జూన్, జూలై. సో అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే ఈ జనవరి, జూన్, జూలై అనేది జేతో స్టార్ట్ అవుతాయి. సో దీన్ని నేను ఒక సెట్ అంటున్నాను అనొచ్చు. సో ఇది కంపల్సరీ డెఫినెట్లీ సెట్ అవుతుంది. ఇక్కడ మంత్ అని తీసుకుంటే టోటల్ 12 మంత్స్ రాయాలి, అది కూడా ఒక సెట్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్గా ఆ మంత్ అనేది జేతో స్టార్ట్ అయింది మాత్రమే మనం ఒక కలెక్షన్గా తీసుకుంటున్నాం. దాన్ని సెట్ అనొచ్చా అంటే తప్పకుండా అనొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద సెట్. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అంటే టాలెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మోస్ట్ టాలెంట్ ఉంటేనే వాళ్ళు రైటర్స్ అవుతారు, లేకపోతే రైటర్స్ కారు అంటే అది కాదు. కొత్తగా స్టార్టింగ్ ఇప్పుడే మొదలుపెట్టిన రైటర్స్ అనేది అంత టాలెంట్ అనేది వాళ్ళకి కనిపించకపోవచ్చు. తర్వాత వాళ్ళ టాలెంట్ అనేది బయటపడుతుంది. అంత మాత్రాన వాళ్ళకి టాలెంట్ లేదు, వాళ్ళు రైటర్ కాదు అనేది ఇక్కడ కాదు. సో కాబట్టి మనం పర్టికులర్గా మోస్ట్ టాలెంటెడ్ వాళ్ళే రైటర్స్ అని చెప్పలేం. సో దీన్ని మనము సెట్ అనలేం. కాబట్టి దీనికి ఆన్సర్ నాట్ సెట్. థర్డ్ ప్రాబ్లం, ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ చూడండి, బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్. సో ఇక్కడ కూడా ఏంటంటే బెస్ట్ అనే వర్డ్ తీసుకోండి, ఇక్కడ మోస్ట్ అనేది తీసుకోండి. ఇక్కడ క్రికెట్ బ్యాట్స్మెన్ అంటే బ్యాట్మనే, అతనికి టాలెంట్ ఉండొచ్చు, లేకపోతే బెస్ట్ స్కోర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బెస్ట్ స్కోర్ చేయకపోయినప్పటికీ కూడా అతను బ్యాట్స్మెన్ అవుతాడు. కాబట్టి ఓన్లీ బెస్ట్ స్కోర్స్ ఉన్న వాళ్ళే బ్యాట్స్మెన్ అని వాళ్ళని సెట్ రూపంలో మనము రాయలేము. కాబట్టి దీనికి ఆన్సర్ కూడా నాట్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. సో ఇక్కడ పర్టికులర్గా బాయ్స్ అందరినీ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, కొంతమందిని కాకుండా ఆల్ బాయ్స్. సో
మన క్లాస్లో ఒక 10 మెంబర్స్ బాయ్స్ ఉంటే వాళ్ళ నేమ్స్ రాస్తాము, లేదా ఏబిసిడి సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటాము. అక్కడ మాత్రం టోటల్ బాయ్స్ అనేది మెన్షన్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు అది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఈవెన్ ఇంటీజర్స్, ఓకే, మనకి ఈవెన్ ఇంటీజర్స్, ఓడ్ ఇంటీజర్స్ ఉంటాయి. పర్టికులర్గా కొన్ని ఈవెన్ ఇంటీజర్స్ అంటే దానికి కండిషన్ అప్లై చేయాలి. ఇక్కడ కండిషన్ ఏం లేదు, ఈవెన్ ఇంటీజర్స్. సో ఈవెన్ ఇంటీజర్స్ అన్నింటిని మనం ఒక సెట్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఓడ్ ఇంటీజర్స్ని కూడా మనం ఒక సెట్గా తీసుకోవచ్చు. సో అది సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే సెట్. దీని తర్వాత మనం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4, 6 అంటే ఇక్కడ ఏంటి అండి, ఏ అనేది ఒక సెట్. సో అందులో 2, 4, 6 0, 2, 4, 6. అదేవిధంగా సెట్ బి 3, 5, 7. At the same time set C P, Q, R. Then fill the appropriate symbol belongs to or does not belongs to in the blanks. సో మనకి ఇక్కడ ఏంటంటే పైన మనకి 3 సెట్స్ ఇచ్చాడు, కింద వాటి బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, మనకి బ్లాంక్స్ ఇచ్చాడు. ఈ బ్లాంక్స్లో మనకి బిలాంగ్స్ టు ఆ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 0-A. ఈ 0 అనేది ఏ సెట్లో ఉందా లేదా? ఏ సెట్లో అది ఉంటే బిలాంగ్స్ టు, ఏ సెట్లో అది లేకపోతే నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ సింపుల్ అంతే. ఏ అనేది సెట్ ఏలో ఉందా లేదా? సో కాబట్టి మనం ఒకసారి చెక్ చేసినట్టయితే ఇక్కడ 0 అనేది సెట్ ఏలో ఉంది. కాబట్టి 0 బిలాంగ్స్ టు సెట్ ఏ. సో నెక్స్ట్ 3-C. ఈ 3 అనేది సెట్ సిలో ఉందా? సెట్ సిలో PQR ఉంది, 3 లేదు, కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. అదేవిధంగా నెక్స్ట్ 4-B. బిలో 4 ఉందా? బిలో 3, 5, 7 ఉంది, 4 లేదు, కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు బి. 8 బిలాంగ్స్ టు ఏ. ఏలో 8 లేదు, కాబట్టి 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అదేవిధంగా P బిలాంగ్స్ టు సి. చెక్. సిలో PQR ఉంది, సో ఇక్కడ P, కాబట్టి P బిలాంగ్స్ టు సి. నెక్స్ట్ 7-B. 7 అనేది బిలో ఉందా? ఉంది, కాబట్టి 7 బిలాంగ్స్ టు బి. క్వశ్చన్ నెంబర్ 3. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. సేమ్ ఇంతకుముందు దానికి మనకు ఆపోజిట్. సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ ఏంటి అంటే ఆపోజిట్. మనకి జస్ట్ అక్కడ డాష్ ఇచ్చేస్తే ఇక్కడ బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ స్టేట్మెంట్, ఈ క్వశ్చన్లో స్టేట్మెంట్ ఇచ్చిండు, మనము ఆ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ప్రాబ్లం, ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సింపుల్, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ సింబల్ వాడతాం, మనని యూజింగ్ సింబల్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. డి అనే ఎలిమెంట్ సెట్ బిలో ఉంది, కాబట్టి బిలాంగ్స్ టు. డి బిలాంగ్స్ టు బి. 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. సో నేచురల్ నెంబర్స్కి మనము ఎన్ అని తీసుకోవచ్చు. 1 అనేది నేచురల్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి మనకు స్టేట్మెంట్ కూడా అదే, కాబట్టి 1 బిలాంగ్స్ టు ఎన్. ఫోర్త్ వన్, 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి పి సెట్ నేమ్ ఏంటంటే పి తీసుకుంటూ, అందులో ఎలిమెంట్ 8 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు. ప్రైమ్ నెంబర్స్లో ఏముంటుంది? ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది. 8 నాట్ ప్రైమ్ నెంబర్, కాబట్టి ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు అంటుండు. కాబట్టి దీనికి మనం రాయాల్సింది డస్ నాట్ సింబల్ యూజ్ చేసి 8 డస్ నాట్ బిలాంగ్స్ టు పి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్స్. మనకి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి ట్రూ ఆ ఫాల్సా మనం జస్టిఫై చేయాలి. ఫస్ట్ వన్, 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, ఇక్కడ ఒక సెట్ తీసుకున్నాము, అది ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్. మరి ప్రైమ్ నెంబర్స్లో ఏముంటాయి? ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా కండిషన్ అనేది మెన్షన్ చేయలేదు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అని. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు, కాబట్టి ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆ సెట్లో ఉంటాయి. మరి ఇక్కడ 5 డస్ నాట్, ఇక్కడ సింబల్ ఏం యూజ్ చేసిండు? డస్ నాట్ బిలాంగ్స్ టు. అసలు 5 అనేది ప్రైమ్ నెంబర్ కాదా? మనకు తెలుసు, సింపుల్,
5 అనేది ప్రైమ్ నెంబర్. కాబట్టి 5 అనేది కంపల్సరీ ఆ సెట్‌లో ఉంటుంది. ప్రైమ్ నెంబర్ ఏదైతే సెట్ ఉందో ఆ సెట్‌లో కంపల్సరీ ఉంటుంది. కానీ ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ అనే వాడిండు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఫాల్స్. సెకండ్ వన్, సెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7 ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు 8 ఎస్. ఎస్‌లో ఈ 8 అనేది ఉందా? సింపుల్‌గా చెప్పాలంటే 8 ఎస్ ఈ సెట్ ఏదైతే ఉందో ఎస్ సెట్ అందులో ఉందా? ఇక్కడ చూస్తే మనకి 5, 6, 7 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో 8 లేదు. సో కాబట్టి ఇక్కడ బిలాంగ్స్ టు సింబల్ తీసుకుంటూ ఇక్కడేమో లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్. నెక్స్ట్ -5 డస్ నాట్ బిలాంగ్స్ టు W వేర్ W ఈజ్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఇక్కడ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఉంది. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటే ఆ సెట్స్లో ఆల్ హోల్ నెంబర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ కండిషన్ ఏంటి అంటే -5 -5 డస్ నాట్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ అంటుండు. మరి -5 హోల్ నెంబరా? కాదు. కాబట్టి ఇక్కడ ఆ హోల్ నెంబర్ సెట్లో లేదు. ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు కరెక్ట్ స్టేట్మెంట్. కండిషన్ అనేది కరెక్టే. కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, 8/11 బిలాంగ్స్ టు Z వేర్ Z ఈజ్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇక్కడ ఇంటీజర్ అనే ఒక సెట్ ఉంది. దాన్ని జెడ్తో చూపిస్తున్నాం. అందులో 8/11 బిలాంగ్స్ టు అంటుండు. అంటే 8/11 అనేది ఆ సెట్లో ఉంది అంటుండు. మరి 8/11 అనేది ఇంటీజరా? ఇన్ కేస్ 8/11 ఇంటీజర్ అయినప్పుడు కంపల్సరీ ఆ సెట్లో ఉంటుంది. కానీ 8/11 అనేది ఇంటీజర్ కాదు. ఇది ఒక ఫ్రాక్షన్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. క్వశ్చన్ నెంబర్ 5, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. సో ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్ అంటే ఏంటి తెలియాలి ఫస్ట్. రోస్టర్ ఫామ్ అంటే సింపుల్, మనకి కండిషన్ ఇస్తాడు. ఆ కండిషన్ బేస్ చేసుకొని సెట్ రాయాలి. దాన్ని సెట్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్ అంటే సెట్గా రాయడమే, అంతే సింపుల్. సో ఫస్ట్ ప్రాబ్లం, B ఈజ్ ఈక్వల్ టు X such that X ఈజ్ ఏ నేచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 6. మనకి ఇక్కడ ఏంటి అంటే ఎలిమెంట్స్ ఇవ్వకుండా, ఈ కర్లీ బ్రాకెట్ లోపల ఎలిమెంట్స్ ఇవ్వకుండా మనకి ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని అక్కడ మనం ఎలిమెంట్స్ అనేది రాయాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అంటాడు. సో నేచురల్ నెంబర్స్ మరి ఎక్కడి నుంచి మొదలవుతాయి? 1, 2, 3 డాట్ 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 డాట్. సో 1తో మొదలవుతాయి. దాంతోపాటు మనకి ఇందులో ఇంకొక కండిషన్ ఏంటంటే స్మాలర్ దెన్ 6. అంటే ఆ నేచురల్ నెంబర్స్ స్మాలర్ దెన్ 6. అంటే 6 కంటే స్మాలర్ దెన్ నేచురల్ నెంబర్స్ ఏంటి? 1, 2, 3, 4, 5. సో అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో స్మాలర్ దెన్ 6 కాబట్టి మనం 5 దగ్గర స్టాప్ అయిపోవాలి. సో మరి ఇందులో వచ్చే ఎలిమెంట్స్ ఏంటి అంటే మనం ఈ విధంగా రాయొచ్చు. B ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. సో రోస్టర్ ఫామ్లో రాయడం అంటే ఇదే అనమాట. మనకి యాక్చువల్గా మనం అందులో ఏవైతే ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ ఎలిమెంట్కి సంబంధించి సమ్ స్టేట్మెంట్ ఇస్తాడు. అందులో సమ్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్, C ఈజ్ ఈక్వల్ టు X such that X is a 2-digit natural number such that the sum of its digits is 8. ఇక్కడ సెట్ Cలో X అనే నెంబర్ ఉంది. ఆ X ఏంటంటే 2-digit నెంబర్. మరి ఆ 2 డిజిట్స్ని సమ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎంత రావాలి అంటే 8 రావాలి. మరి 8 ఎప్పుడెప్పుడు వస్తుంది? నేను ఫస్ట్ ఒక నెంబర్ 1 తీసుకున్నా. 1కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 8 వస్తుంది? 1 + 7 8 అవుతుంది. అంటే ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఏంటి? 17. నెక్స్ట్ ఇంకెప్పుడు వస్తుంది? నెక్స్ట్ నేను 1 ప్లేస్లో 2 తీసుకుంటున్నాను. 2కి 6 యాడ్ చేస్తే 8 వస్తుంది. 2 + 6 8. సో అలా అన్నమాట. సో ఈ కండిషన్. సో మరి ఈ స్టేట్మెంట్లో మనం ఈ సెట్లో మనము ఎలిమెంట్స్ ఏమేమి రాయొచ్చు అంటే 17, 26, 35, 44, 53, 62, 71. సో ఇంతకంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ని రాయలేం. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. D ఈజ్ ఈక్వల్ టు X such that X ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 60. ఇక్కడ సెట్ Dలో X అనే ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. సో దానికి కండిషన్ ఏంటంటే ఆ ప్రైమ్ నెంబర్ అనేది డివైజర్ ఆఫ్ 60ని డివిజన్ చేస్తుంది అది. సో మరి ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్స్ రాయాలి. అవి 60ని డివిజన్ చేయగల ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి.
మరి 16ని డివిజన్ చేయగల ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. 2 అనేది 16ని డివిజన్ చేస్తుంది. 2 తర్వాత 3. సో 3 కూడా 16ని డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 3 తర్వాత 5. 5 కూడా 16ని డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. 7 16ని డివైడ్ చేయదు. సో కాబట్టి ఈ సెట్లో 7 అనేది ఉండదు. 7 ప్రైమ్ నెంబరే, బట్ ఇక్కడ ఏంటి అంటే 16ని డివైడ్ చేయగల ప్రైమ్ నెంబర్స్. 7 ఇక్కడ ప్రైమ్ నెంబర్ అయినప్పటికీ 16ని డివైడ్ చేయదు, కాబట్టి ఈ సెట్లో 7 అనేది ఉండదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11. 11 కూడా 16ని డివైడ్ చేయదు. నెక్స్ట్ 13 డివైడ్ చేయదు, 17 డివైడ్ చేయదు, 19 డివైడ్ చేయదు, 23 డివైడ్ చేయదు. ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఇంకా ఏ నెంబర్ కూడా 16ని డివైడ్ చేయదు. సో కాబట్టి మనకి ఇక్కడ సెట్ డీలో ఏముంటాయంటే 2, 3, 5. ఈ 3 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే 16ని డివైడ్ చేయగలవు. నెక్స్ట్ ఫోర్త్ వన్, సెట్ E is equal to X such that X is an alphabet in better. ఇక్కడ బెటర్ అనే ఒక వర్డ్ ఉంది. ఆ బెటర్లో ఆ ఎక్స్ అనే ఆల్ఫాబెట్ ఉంది అంటుంది. సో ఎక్స్ సెట్ ఈలో ఎక్స్ అనే ఆల్ఫాబెట్ ఉంది అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ ఆల్ఫాబెట్. సో ఆ ఆల్ఫాబెట్కి కండిషన్ ఏంటంటే బెటర్లో ఉండే ఆల్ఫాబెట్స్ మాత్రమే. మరి బెటర్లో ఏమేమి ఆల్ఫాబెట్స్ ఉన్నాయో సెట్ ఈలో అవి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బెటర్లో ఏమున్నాయి? బి ఉంది, ఈ, టీ, టీ, ఈఆర్. ఇక్కడ టీ 2 టైమ్స్ ఉంది. అలా అని చెప్పేసి మనము సెట్లో 2 టైమ్స్ రాయకూడదు. మనం ఫస్ట్లోనే సెట్ అంటే ఏంటి అన్నప్పుడే మనం చెప్పుకున్నాం. సో సేమ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. సేమ్ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ 1 టైం మాత్రమే తీసుకోవాలి. ఎలిమెంట్స్ మనము ఆ సెట్లో ఉంచినామంటే అది ఒక గ్రూపు. సో ఇక్కడ ఆ గ్రూప్ అనేది కామన్ ప్రాపర్టీ ఉండాలి కానీ సేమ్ ఉండకూడదు. ఇక్కడ టీ నో డిఫరెంట్. ఇక్కడ బిఈటి అనేది ఒక ఆల్ఫాబెట్. ఓకే, ఆ ఆల్ఫాబెట్కి ఇక్కడ కండిషన్ ఏంటి? బెటర్లో ఉండే ఆల్ఫాబెట్స్. బెటర్లో ఆల్ఫాబెట్స్ టీ 2 టైమ్స్ ఉంది. అలా అని చెప్పేసి మనము 2 టైమ్స్ ఎలిమెంట్ తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ టీ అనేది ఓన్లీ 1 టైం తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ కూడా ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఈని కూడా ఓన్లీ 1 టైం తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్ అంటే సెట్ ఈలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే బిఈటిఆర్. క్వశ్చన్ నెంబర్ 6. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇంతకుముందు మనం రోస్టర్ ఫామ్ రాస్తాం. ఆ రోస్టర్ ఫామ్ అనేది ఎలా రాసామంటే ఈ సెట్ బిల్డర్ ఫామ్ అని బేస్ చేసుకొని. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి అంటే మనకి ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి, అదేవిధంగా అక్కడ ఏదైనా కండిషన్ లిమిట్ ఏమైనా ఉందా. సో దాన్ని మనం ఒక స్టేట్మెంట్ రూపంలో రాయాలి. దాన్నే మనము సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 3, 6, 9, 12. ఈ 3, 6, 9, 12కి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ఫస్ట్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 3కి యాడ్ చేస్తే 6 అవుతుంది, మళ్ళీ దానికి 3 యాడ్ చేస్తే 9 అవుతుంది, మళ్ళీ 3 యాడ్ చేస్తే 12 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే 3, 6, 9, 12 అనేటివి ఏంటి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మనకి ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఒకటి దొరికింది. నెక్స్ట్ ఇక్కడ లిమిట్ ఉంటుంది. ఇక్కడ 3, 6, 9, 12 తర్వాత 15 కూడా మల్టిపుల్ అవుతుంది, కానీ ఇక్కడ 15 లేదు. అంటే ఇక్కడ ఏంటి? స్టాప్ అయిపోయింది. ఎక్కడ స్టాప్ అయిపోయింది? 12తోనే స్టాప్ అయిపోయింది. సో దీనికి మరి కండిషన్ మనం ఏం చెప్పవచ్చు అంటే <13. ఓకే, మల్టిపుల్స్ 3 యొక్క మల్టిపుల్స్ <13. సో దాన్ని మనం స్టేట్మెంట్ రూపంలో రాయడాన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్ అంటాము. ఇక్కడ నేను సెట్ ఏ తీసుకుంటున్నాను, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ <13. ఓకే, ఈ మల్టిపుల్ అనేది కామన్ ప్రాపర్టీ. ఇవన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్స్ బిలో 13. నెక్స్ట్ సెకండ్ వన్ 2, 4, 8, 16, 32. ఇక్కడ చూడండి 2, 4, 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ 4 తర్వాత 6 రావాలి ఈవెన్ నెంబర్, కానీ ఇక్కడ 6 లేదు. సో అంటే ఇక్కడ ఏంటి? కామన్ ప్రాపర్టీ ఈవెన్ నెంబర్ అని కాదు, ఇంకేదో ప్రాపర్టీ ఉంది. మరి ఇంకేదో ప్రాపర్టీ ఏంటి? మనం ఇంకొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, 2 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, 2 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 × 2 × 2 8.
నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 16, 2 పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 32. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్స్పోనెంట్ 1 2 3 4 5 వరుసగా 1 నుండి 5 వరకు ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పోనెంట్ 6 తీసుకోలేము, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 32నే ఉంది కాబట్టి ఇక్కడ లెస్ దెన్ 6. ఓకే, మరి ఎక్స్ను మనం ఇక్కడ దీనికి ఎలా రాసుకోవాలంటే 2 పవర్ ఆఫ్ ఎక్స్. 2 పవర్ ఆఫ్ ఎక్స్ అంటే 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 4, 2 పవర్ ఆఫ్ 5. ఇంతవరకే, ఎందుకంటే ఇక్కడ 32 అక్కడితో స్టాప్ అయిపోయింది కాబట్టి లెస్ దెన్ 6, ఎక్స్ లెస్ దెన్ 6. సో దీనికి మనం ఈ విధంగా రాయొచ్చు. నేను ఇక్కడ బి తీసుకుంటున్నాను, సెట్ బి. ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఈజ్ ఇన్ పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ ఎక్స్. 2కి ఎక్స్ పవర్గా ఉంది, ఆ ఎక్స్ వాల్యూ 1 అవుతే 2 అవుతుంది, ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే 4 అవుతుంది, ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే 8 అవుతుంది, ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటే 16 అవుతుంది, ఎక్స్ వాల్యూ 5 తీసుకుంటే 32 అవుతుంది. సో ఇక్కడ 32తో స్టాప్ అయింది కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 6. ఇక్కడ ఎక్స్పోనెంట్ 5 కంటే ఎక్కువ తీసుకోవద్దు. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్, 5 25 125 625. సో దీన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది. 5 పవర్ ఆఫ్ 1 5, 5 పవర్ ఆఫ్ 2 25, 5 పవర్ ఆఫ్ 3 125, 5 పవర్ ఆఫ్ 4 625. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్, కాకపోతే ఇక్కడ ఏంటంటే 5 పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఇన్ పవర్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ లెస్ దెన్ 5. ఇక్కడ ఓన్లీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 పవర్ ఆఫ్ 4 వరకే స్టాప్, కాబట్టి ఇక్కడ 5 పవర్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 5. నెక్స్ట్ ఫోర్త్ వన్, 1 4 9 16 25 100. సో ఇక్కడ 1కి 4కి రిలేషన్ ఏంటి? సో 1కి 4కి ఎలాంటి రిలేషన్ లేదు, అదేవిధంగా 4కి 9 కూడా ఎలాంటి రిలేషన్ లేదు, 9కి 16కి ఎలాంటి రిలేషన్ లేదు. అయితే ఇవి మీకు రావాలి అంటే మీకు అయితే ఇవే అని కాదు, మీకు క్యూబ్స్ స్క్వేర్స్ వాల్యూలు తెలిసి ఉండాలి. కొంతవరకు క్యూబ్స్ స్క్వేర్స్ తెలిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అంటే 1 × 1 1 అవుతుంది. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4 అవుతుంది. 3 స్క్వేర్ 3 × 3 9, 4 స్క్వేర్ 4 × 4 16, 5 స్క్వేర్ 5 × 5 25, 6 స్క్వేర్ 36. ఆ విధంగా 10 స్క్వేర్ 10 × 10 100. అంటే ఇక్కడ ఏంటి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ ఇలా ఇస్తూ పోయాడు. సో 1 అనేది నేచురల్ నెంబర్. సో ఇక్కడ మళ్ళీ కామన్ ప్రాపర్టీ ఏంటి అంటే నేచురల్ నెంబర్ విత్ స్క్వేర్. నేచురల్ నెంబర్ విత్ స్క్వేర్ లిమిట్ ఏంటి అంటే ఇక్కడ లెస్ దెన్ 11. ఇక్కడ లెస్ దెన్ 11 అనే కాదు, లేదా గ్రేటర్ దెన్ 10 అని కూడా, నాట్ గ్రేటర్ దెన్ 10 అని కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే 10 కంటే ఇప్పుడు 100 వరకు ఇచ్చిండు, 10 × 10 అంటే 10 స్క్వేర్, కాబట్టి నాట్ గ్రేటర్ దెన్ యూజ్ చేయొచ్చు, లేదా లెస్ దెన్ 11 అనేది యూజ్ చేయొచ్చు. సో నేను సెట్ డి తీసుకుంటున్నాను. ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ నాట్ గ్రేటర్ దెన్ 10. క్వశ్చన్ నెంబర్ 7, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాము, జస్ట్ మనకు ప్రాక్టీస్ పెరగడం కోసమే ఇది. మళ్ళీ ఒకసారి చూద్దాం. సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 50 బట్ స్మాలర్ దెన్ 100. సో మనకి ఇంతకుముందు రాసిన రోస్టర్ ఫామ్కి దీనికి కొంచెం డిఫరెంట్ అనేది ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే అది స్టార్టింగ్, ఇది నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ అంటుండే. నేచురల్ నెంబర్ అంటే 1తో స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే నేచురల్ నెంబర్ గ్రేటర్ దెన్ 50 అంటుండు. 50 తర్వాత ఉండే నేచురల్ నెంబర్స్ బట్ స్మాలర్ దెన్ 100. అంటే ఇక్కడ ఏంటి కండిషన్ అంటే 50 నుండి 100 వరకు ఉండే నేచురల్ నెంబర్స్. సో సింపుల్, 51 నుండి 99. సో సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 51 52 53 డాట్ 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 99, అక్కడతో స్టాప్. సెకండ్ వన్, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎక్స్ అనేది ఒక ఇంటీజర్, ఆ ఎక్స్కి ఎంత స్క్వేర్ ఉంది, దాని వాల్యూ ఎంత 4. మరి 4 ఎప్పుడు వస్తుంది? 1 స్క్వేర్ తీసుకున్నాం అనుకో 1 × 1 1 వస్తుంది. 2 స్క్వేర్ తీసుకున్నాం అనుకో 2 × 2 4 వస్తుంది.
3 స్క్వేర్ తీసుకుంటే 3 ఇంటూ 3 9 అవుతుంది. సో అంటే ఇంకా మనం ఓన్లీ 2 మాత్రమే ఇక్కడ. అయితే ఇంటీజర్ అనగానే మీకు ఇంకొకటి ఐడియా రావాలి. ఇంటీజర్ అన్నప్పుడు నెంబర్స్ నెగెటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే పాజిటివ్ 2 అంటే నెగెటివ్ 2. ఏది తీసుకున్నా మనకు రిజల్ట్ మాత్రం పాజిటివ్ 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి అంటే b ఈజ్ ఈక్వల్ టు +2 అండ్ -2. +2ని మనం స్క్వేర్ చేసినా 4 వస్తుంది. -2ని మనము స్క్వేర్ చేసినా 4 వస్తుంది. అది పాజిటివ్లో వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ D. X says that X is a letter in the word లోయల్. ఎక్స్ అనేది ఒక లెటర్ అంటుండు. ఆ లెటర్కి లిమిట్ ఏంటంటే లోయల్ ఈ వర్డ్లో ఉండే లెటర్స్ మాత్రమే అంటుండు. సో ఈ వర్డ్లో ఏమేమి లెటర్స్ ఉన్నాయి? ఎల్ ఉంది, ఓ ఉంది, వై ఉంది, ఏ ఉంది, ఎల్ ఉంది. ఎల్ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఓన్లీ 1 టైం తీసుకుంటాము. అంటే LOYA. క్వశ్చన్ నెంబర్ 8. మ్యాచ్ ద రోస్టర్ ఫామ్ విత్ సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ మనం మ్యాచ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది, రోస్టర్ ఫామ్ ఉంది, సెట్ బిల్డర్ ఫామ్ ఉంది. సో ఇక్కడ ఈ రెండింటిని మనము మ్యాచ్ చేయాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్, ఇది రోస్టర్ ఫామ్. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే 1 2 3 4 2 3 MATHEICS 1 3 5 7 9 ఇవి సెట్స్. సో వీటికి ఏది మనకి సెట్ బిల్డర్ ఫామ్? ఇక్కడ చూడండి, X says that X is a prime number and a divisor of 6. X ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో ఈ సెట్లలో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 1 2 3 6. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఈ సెట్ కాదు. 2 3 ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. నెక్స్ట్ ఇందులో లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ 1 ఉంది, అదేవిధంగా 9 ఉంది. ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. కాబట్టి సో ఈ ఏకి ఏంటి అంటే 2 3. సో దీనికోసం పక్కన పెడదాం. ఫస్ట్ మనం దీనికి అనుకుందాం. 1 2 3 6. ఈ 1 2 3 6కి మరి ఫస్ట్ కండిషన్, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ అనేది సెట్ కాదు, మ్యాచ్ అవ్వదు. సో నెక్స్ట్ సెకండ్ వన్కి వెళ్దాం. సెకండ్ వన్కి వెళ్తే X is an odd natural number smaller than 10. ఓడ్ న్యాచురల్ నెంబర్స్. ఓడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 ఓడ్ అన్నాడు కాబట్టి 3 5 7 9 అవుతుంది. సో కాబట్టి ఇది కాదు, దీనికి కూడా ఇది మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ థర్డ్ వన్, X is అనే న్యాచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. X is a natural number and divisor of 6. నేచురల్ నెంబర్ అయి ఉండాలి, 6ని డివైడ్ చేసి ఉండాలి. సో ఇక్కడ 1 అనేది నేచురల్ నెంబర్, 6ని డివైడ్ చేస్తుంది. 2 అనేది నేచురల్ నెంబర్, 6ని డివైడ్ చేస్తుంది. 3 అనేది నేచురల్ నెంబర్, 6ని డివైడ్ చేస్తుంది. 6 అనేది కూడా నేచురల్ నెంబర్, 6ని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ 1కి మ్యాచ్ ఏంటి అంటే సి. నెక్స్ట్ 2 3. సో దీనికి మనం ఫస్ట్ ఇయర్ చూసినాము ప్రైమ్ నెంబర్స్. 6ని డివైడ్ చేయగల ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 2 and 3. సో సెకండ్ వన్కి మ్యాచ్ ఏంటి అంటే ఏ. నెక్స్ట్ MATHEICS. ఇక్కడ లెటర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఈ వర్డ్ నేచురల్ నెంబర్స్, ఇది కాదు. ఇంకొక డి చూస్తే X is a letter of the word mathematics. సో X అనేది ఏంటి అంటే లెటర్స్, ఆల్ఫాబెట్స్. అవి ఏం ఆల్ఫాబెట్స్ అంటే మ్యాథమెటిక్స్, అందులో ఉండే ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్కి డి. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది బి ఒకటే కాబట్టి ఫోర్త్ వన్కి బి ఇస్ ద ఆన్సర్.